హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు నుంచి నేను గిట్ క్లాసెస్‌ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఇంట్రడక్షన్ అనేది చూద్దాము. గిట్ అనేది ఏంటి అనంటే ఒక అప్లికేషన్. మనకి క్రోమ్ అనేది ఒక అప్లికేషన్, ఎంఎస్ వర్డ్ అనేది ఒక అప్లికేషన్ ఎలా అయితే ఉన్నాయో అలానే గిట్ కూడా ఒక అప్లికేషన్. దీన్ని ఏమని చెప్తారు అనంటే డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్తారు గిట్‌ని. సో మనకి ఒక అప్లికేషన్ అనేది ఒక పర్టికులర్ పర్పస్ కోసం క్రియేట్ చేస్తారు. అలాగే గిట్‌ని దేనికోసం క్రియేట్ చేశారో తెలియాలి అని అంటే ఈ లైన్ మీనింగ్ తెలియాలి. ఈ లైన్‌లోనే ఈ గిట్ చేసే ఫంక్షనాలిటీ ఉంటుందన్నమాట. డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. సో వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం అనమాట. మనకి రియల్ టైంలో మ్యాక్సిమం కంపెనీస్‌లో గానీ, ఇండివిడ్యువల్స్ కానీ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు అని అంటే దాంట్లో కంపల్సరీ డైలీ ఎన్ ఎన్నో కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తారు. ప్రతి ఫైల్‌లోనూ సమ్ చేంజ్ అనేది చేస్తా ఉంటారనమాట. సో, నేను అలానే ఒక ఫైల్‌ని index.html అని ఒక ఫైల్‌ని తీసుకున్నా. నాకు ఇప్పటి వరకు ఈ ఫైల్‌లో ఈ కోడ్ ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తాను దాంట్లో అడిషనల్‌గా ఇంకొంచెం యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటనంటే నాకు ఇది యాడ్ చేయకముందు ఎలా అయితే ఉందో అలా నాకు కావాలి అని అనుకుంటున్నా. అప్పుడు నేను ఏం చేస్తాను, నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసుకుంటాను. ఇలా ప్రెస్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎలా అయితే ఉందో అలా వచ్చేసింది. కానీ నేను ఇప్పుడు ఎప్పుడైతే ఎడిటర్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ కోడ్ చేంజెస్ చేసేసాక ఎడిటర్ అనేది క్లోజ్ చేసాను సేవ్ చేసేసి. సో నేను మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు ప్రీవియస్కి వెళ్ళాలంటే నాకు కుదరదు. మళ్ళీ ఎడిటర్ ఓపెన్ చేశాను. నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే మనకు వర్క్ అవుతుందంటే వర్క్ అవ్వదు. ఇది చిన్న ఫైల్ కాబట్టి నాకు తెలిసింది. నేను ఇక్కడ వరకు ఇందాక యాడ్ చేశానని చెప్పి తెలిసింది. అదే మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్‌లో ఏదో వర్క్ చేసుకుంటా వెళ్తా ఉంటాము. సో, మనకి ఏం చేంజెస్ చేసామో మనకి తెలీదు. ఇవాళ తెలుస్తుంది. రేపొద్దుట తెలీదు. మళ్ళీ 10 డేస్ తర్వాత చూస్తాం. అప్పుడు అసలు తెలీదు. సో, అంటే మనకేమవుతుంది మనం ఏం చేసామో మనమే మర్చిపోతాం. మనకి ఎప్పుడైనా ఒక పర్టిక్యులర్ ప్లేస్ దగ్గర వరకు వచ్చాక ఇది మనకి కావాలి అని అనుకుంటున్నాము. అంటే ఇక్కడ వరకు ఏదైతే ఉందో అది నేను మళ్ళీ అక్కడికి వచ్చే పాసిబిలిటీ అనేది ఉంది అని అనుకున్నాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్‌గా ఈ ఫైల్‌ని కాపీ చేసేస్తాం. నేను ఇక్కడ index.html ఏదైతే ఫైల్ తీసుకున్నానో అది కాపీ చేసేస్తాం. index.htmlని నేను ఇక్కడ కాపీ చేస్తున్నాను. దీనికి ఇంకో నేమ్ ఎలా ఇచ్చుకుంటాము, ప్రీవియస్ అని లేకపోతే ఓల్డ్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్ అనేవి ఇచ్చేసుకుంటా వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు నాకు 100 టైమ్స్ అలా కావాలి అనంటే నేనేం చేయాలి? 100 టైమ్స్ ప్రీవియస్ అని చెప్పి 100 కాపీస్ అనేవి మనం క్రియేట్ చేయం కదా! సో, అంటే ఇక్కడ మనకి మన ప్రాజెక్ట్‌లో ఏవైతే చేంజెస్ మనం చేసుకుంటున్నామో, ఎక్కడైతే మనకి మళ్ళీ ఆ ప్లేస్‌కి ఎలా అయితే ఉందో, ఆ కోడ్ మనకి మళ్ళీ కావాలి అని అనుకుంటున్నామో, అలా చేయడానికి యూజ్ అయ్యే టూల్ ఏంటి అనంటే ఇక్కడ మనకి గిట్ అనమాట. గిట్ అనేది ఏం చేస్తుందంటే మన ప్రాజెక్ట్‌లో మనకి చేంజెస్ ఏవైతే చేసామో అవన్నీ ఇది రికార్డ్ చేస్తాయి. ట్రాక్ చేస్తుంది. కాబట్టి ఈ టూల్ ద్వారా మనం ఏం చేయొచ్చనంటే మన ప్రాజెక్ట్‌లో మనము ఇంతకు ముందు ఏ వెర్షన్ అయితే ఉన్నాదో ఆ వెర్షన్‌కి మనం వెళ్ళే పాసిబిలిటీ అనేది మనకి క్రియేట్ చేస్తుంది. అంటే నాకు ఇంతకు ముందు ఈ ఇండెక్స్.html ఏదైతే ఉందో ఇది నేను వెర్షన్ 1 అనుకున్నాను. ఇప్పుడుంది index.html ఇది వెర్షన్ 2 అనుకున్నాను. నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే నేను ఈ కాపీస్ అవేమి నేను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ గిట్ టూల్ ఆటోమేటిక్‌గా మనకు ఆ ఫీచర్ అనేది ఇచ్చిందనమాట. సో, అది ఎలా అంటే దాని ప్రొసీజర్ అనేది ఉందనమాట. కొంత ప్రొసీజర్. గిట్ అనేది ఏం చేస్తుంది అనంటే మన కోడ్‌లో, మన ప్రాజెక్ట్‌లో ఇక్కడ ఏ ఫైల్ అయినా అవని మనం చేసిన చేంజెస్ అన్నిటిని ఎప్పుడు చేసామో, ఏం చేంజెస్ చేసామో అవన్నీ ఇది ట్రాక్ చేస్తా ఉంటుంది. మనం ఎప్పుడైతే మన ప్రాజెక్ట్‌లో ఒక పర్టిక్యులర్ ప్లేస్ దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళేలా చేయగలిగే కెపాసిటీ ఈ గిట్ అనే టూల్‌కి ఉందనమాట. ఈ అప్లికేషన్‌కి ఉందనమాట. అంటే నేను ఈ కాపీసు, ప్రీవియస్ ఫైల్స్ ఇలా ఏమి చేసుకోక్కలే. ఒక ఫైలే నేను అలా పెట్టుకోవచ్చు. ఆ ఫైల్‌లోనే మనకు ఇంతకుముందు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేలా చేయడానికి ఈ గిట్ అనేది మనకి కొన్ని కమాండ్స్ అనేది ఇచ్చింది. దాన్ని యూజ్ చేసి మన ప్రాజెక్ట్‌లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బ్యాక్వర్డ్‌కి మనకి వెళ్ళే పాసిబిలిటీ అనేది మనకి క్రియేట్ చేసిందనమాట. సో, దీన్నే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అని చెప్తారు. వెర్షన్స్ అంటే ఏంటంటే ఎన్ని వెర్షన్స్‌కైనా మనకి బ్యాక్ వెళ్ళే పాసిబిలిటీ అనేది మనకి క్రియేట్ చేస్తుందనమాట. మన ప్రాజెక్ట్‌లో ఏ చేంజ్ దగ్గరికైనా మనం వెళ్ళేలా చేసుకునే కెపాసిటీ మనకి ఈ టూల్ ద్వారా ఉంటుందనమాట. ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటెడ్ అని ఉంది. మనకి వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ 2 టైప్స్ ఉంటాయి. డిస్ట్రిబ్యూటెడ్, సెంట్రలైజ్డ్.
సెంట్రలైజ్డ్ అంటే ఏంటి అని అంటే, మనకి ఒక పర్టిక్యులర్ ప్లేస్లో, ఇక్కడ మనకి ఇంటర్నెట్లో ఏదో ఒక ప్లేస్లో మన ప్రాజెక్ట్ అనేది ఉంది అని అనుకున్నాం. ఆ ప్లేస్లోనే మనకి ఆ వెర్షన్స్ అవన్నీ మేనేజ్ అవుతాయి అనమాట. మన లోకల్ సిస్టంలో అని మేనేజ్ చేయడం కుదరదు. మనకి ఒక పర్టికులర్ ప్రాజెక్ట్లో డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ ఆ ప్రాజెక్ట్ని వాళ్ళ సిస్టంలో తెచ్చుకోగలరు, కానీ వాళ్ళ సిస్టంలో ఇండిపెండెంట్గా ఆ ప్రాజెక్ట్ యొక్క వెర్షన్స్ని ట్రాక్ చేయడము, మేనేజ్ చేయడము ఇండివిజువల్గా కుదరదు. ఎక్కడ కుదురుతుందంటే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని వాళ్ళ లోకల్ సిస్టంలో చేసుకున్నాక అక్కడ ఏదైతే సెంట్రల్ ప్లేస్ ఉంటుందో అక్కడ మాత్రమే మనకి ట్రాక్ అయి ఉంటుంది అనమాట, లోకల్ సిస్టంలో ఉండదు. కానీ ఈ డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ గిట్ అనేది ఏదైతే ఉందో దాంట్లో అయితే ఇక్కడ సెంట్రల్ ప్లేస్ లోనూ మనకి ట్రాకింగ్ ఉంటుంది. ఇండివిజువల్ పర్సన్ యొక్క ల్యాప్టాప్ లో కానీ సిస్టమ్ లో కానీ కూడా మనకి ట్రాక్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఆ సెంట్రల్ ప్లేస్ లో ఏదైతే కోడ్ ఉందో దాంతో మనకి సంబంధం లేకుండా మన ఓన్ సిస్టమ్ లో కూడా మన ఆ ప్రాజెక్ట్ యొక్క హిస్టరీని, చేంజెస్ని, వెర్షన్స్ని అన్ని ఇండివిజువల్గా ఒక పర్సన్ కూడా ట్రాక్ చేసుకోగలుగుతారు. అంటే ఇక్కడ మనకి ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ఎంతమంది అయినా ఇండిపెండెంట్గా ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తూ వాళ్ళ లోకల్ సిస్టంలో చేంజెస్ అనేది కూడా అప్డేట్ చేసుకుంటా ఉండొచ్చు అనమాట. సో అదే డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. అదే మనకి సెంట్రలైజ్డ్ వెర్షన్ కంట్రోల్ సిస్టంలో ఒక పర్సన్ యొక్క ఇండివిజువల్ సిస్టంలో ఆ ట్రాకింగ్ అనేది చేయడం కుదరదనమాట. ఇండివిజువల్ సిస్టంలో ఓన్లీ ఒక ప్లేస్లోనే ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ యొక్క వెర్షన్స్, చేంజెస్ అవన్నీ మేనేజ్ చేయడం ఆ ఒక్క ప్లేస్ నుంచే మనకి జరుగుద్ది. కానీ డిస్ట్రిబ్యూటెడ్లో అలా కాదు. ఇండిపెండెంట్గా కూడా మనము ఇండివిజువల్ సిస్టంలో కూడా ఆ కంప్లీట్ ప్రాజెక్ట్ యొక్క హిస్టరీని, వెర్షన్స్ని అన్నిటినీ మనము ట్రాక్ చేసుకోగలుగుతాం అనమాట. సో అదే డిస్ట్రిబ్యూటెడ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనమాట. సో ఈ గిట్ అనేది ఏం చేస్తుంది అని అంటే, మన ప్రాజెక్ట్లో ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది కదా, దీంట్లో నేను ఏ లైన్ యాడ్ చేసినా, ఈ ప్రాజెక్ట్లో నేను ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేసిన, ఒక ఉన్న ఫైల్ని డిలీట్ చేసిన, అది మొత్తం ట్రాక్ చేస్తుంది అనమాట. సో ఇంకో కొత్త లైన్ని యాడ్ చేస్తున్నాను. సో ఈ గిట్ అనేది ఏం చేస్తుంది, నేను ఏ లైన్ని యాడ్ చేశానో అది ట్రాక్ చేస్తుంది, అది నోట్ చేస్తుంది. అండ్ ఏ లైన్ అయితే డిలీట్ చేసానో అది రికార్డ్ చేస్తుంది. అండ్ నేను ఇప్పుడు ఇంకొక కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తున్నాను ఈ ఫోల్డర్లో. సపోజ్ నేను test.txt అని చెప్పి క్రియేట్ చేస్తాను. సో ఇది ఏం చేస్తుంది, ఈ ఫైల్ యాడ్ చేసినట్టు గుర్తుపెట్టుకుంటుంది, ఈ లైన్ రిమూవ్ చేసేసినట్టు గుర్తుపెట్టుకుంటుంది, ఇక్కడ పారాగ్రాఫ్ లైన్ ఈ ఎల్ఐ ట్యాగ్ని యాడ్ చేసినట్టు గుర్తుపెట్టుకుంటుంది, నేను ఇక్కడ ఈ test.txt ఫైల్ డిలీట్ చేసిన అది గుర్తుపెట్టుకుంటుంది. సో ఇది మనకి ఏమి చేంజెస్ చేసినా గుర్తుపెట్టుకునే కెపాసిటీ అనేది ఈ ఈ టూల్ కి అనేది ఉందన్నమాట. ఇప్పుడు మనకి ఈ ఫైల్ ఉంది కదా, ఇది నార్మల్ గా అది ట్రాక్ చేసేస్తుంది అంటే ట్రాక్ చేయదు. ఈ ఫోల్డర్ లో నాకు ఏముంది, index.html ఒక ఫైల్ ఉంది, అది గిట్ అనేది చేసేస్తుంది అంటే చేయదు. మనము గిట్ అనే అప్లికేషన్ కి ఈ ప్రాజెక్ట్ ఈ ఫోల్డర్ లో అలా ట్రాక్ చేయమని చెప్పాలన్నమాట. అలా చెప్పడానికి కొన్ని కమాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోస్ లో అది గిట్ అనే అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలా చేయాలో చెప్తాను. అంటే ఇప్పుడు మనకి నార్మల్ గా అదేం చేసేది మన ప్రాజెక్ట్ లో, మనము అలా ప్రాజెక్ట్ లో చేయమని చెప్పాలి. చెప్తే ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఆ ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న చేంజెస్ ని అది రికార్డ్ చేస్తూ వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.